తన శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి సందేశము మనము చూస్తాము. ఈ సమయంలో దేవుని యందు మనము ఆనందించుట, మన దేవుణ్ణి బట్టి మనము సంతోషంగా ఉండుట, మన దేవుణ్ణి బట్టి మనము ఆనందపడుట అనేది మనము చూస్తాము. అయితే దేవుడు మన యందు ఆనందించుట అనే విషయం చాలా ప్రాముఖ్యమైంది. నీకు దేవుని బట్టి ఆనందం ఉంది, దేవుని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, సంతోషంగా ఉన్నావు. అయితే దేవుడు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా అనే విషయంలో మనము చూస్తే, మొదటి విషయము, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించే దేవుడు ఆయనే అని పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటారో వారి యందు దేవుడు ఆనందపడతాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనుట యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు అనే మాట. రెండోది, ఎవరి హృదయం అయితే, మనిషి యొక్క హృదయం అనేది మోసకరమైనటువంటిది. మానవ హృదయం మోసం చేస్తుంది అంట. మనల్ని ఎవరో ఒకరు మోసం చేయడం కాదు, మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అయితే అలాంటి మోసకరమైనటువంటి ఈ హృదయం ఏం చేయాలంట? జ్ఞానమును అనుసరించాలి. ఎవరైతే ఏ హృదయం అయితే జ్ఞానమును అనుసరిస్తుందో ఆ హృదయమును బట్టి దేవుడు ఆనందపడతాడు, దేవుడు సంతోషిస్తాడు. మొదటిది, దేవుని పరిశీలనగా తెలుసుకొనుట యందు ఆనందపడే దేవుడు. రెండవది, ఎవరి హృదయం అయితే దేవుణ్ణి జ్ఞానమును అనుసరిస్తుందో వారిని బట్టి దేవుడు ఆనందపడతాడు. తర్వాత మూడో విషయం ఏంటి అంటే, గుర్రముల బలము యందు నరుని కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు కానీ దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. నీకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి నువ్వు అతిశయించొద్దు కానీ, దేవా నీ కృప నాకు కావాలి, నీ బలం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి అని ఎవరైతే ఆయన కృప మీద ఆధారపడతారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అనే మాట మనము చూస్తాము. తర్వాత, దేవుని ఆజ్ఞ ఎవరైతే పాటిస్తారో, దేవుని ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తారో వారిని బట్టి దేవుడు ఆనందపడతాడు. ఏమీ లేనప్పుడు జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి యెరూషలేము మందిరం పడిపోయి ఉండగా, ప్రాకారములు పడిపోయి ఉండగా, గోడలు కూలిపోయి ఉండగా, ఎవ్వరూ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే నూలు గుండు పట్టుకొని నిలబడ్డాడంట. దేని కొరకి? ఈ ప్రాకారములు నేను గడతా, ఈ యెరూషలేము మందిరాన్ని, పట్టణాన్ని నేను గడతా అని చెప్పి ఏమీ లేని స్థలంలో ఆయన జెరుబ్బాబెలు గుండు నూలి పట్టుకొని వచ్చినాడు. సో అలాంటి వారిని విశ్వాసముతో, ధైర్యంతో ఎవరైతే నిలబడతారో వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆనందపడతాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించడం వేరు, ఏమీ లేకపోయినా సరే నేనున్నాను అని విశ్వాసంతో ఎవరైతే నిలబడతాడో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట. సో కాబట్టి ఈ రీతిగా దేవుడు ఆనందించే 5 విషయాలు మనము చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఇంకా దేని యందు ఆనందపడతాడంటే, నీ అభివృద్ధి, నీవు వర్ధిల్లుట, తన సేవకుల యొక్క క్షేమమును చూసి దేవుడట ఏం చేస్తాడంట? ఆనందపడతాడు అనే మాట మనం చూస్తాం. 35వ కీర్తనల గ్రంథం 35వ కీర్తన 27వ వచనంలో మనం చూస్తాము. నీ అభివృద్ధి యందు దేవుడు ఆనందిస్తాడు, నీ అభివృద్ధి యందు దేవుడు సంతోషపడతాడు అనే మాట మనం చూస్తాం. మనము క్షేమంగా ఉంటే, మనము ఆరోగ్యంగా ఉంటే, మనము సంతోషంగా ఉంటే, మనం వర్ధిల్లుతూ ఉంటే, మనము దీవించబడుతూ ఉంటే మన దేవుడు చూసి ఏం చేస్తాడంట? ఆనందపడతాడంట. చదవండి ఆ మాట. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువాడు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. హల్లెలూయా.
తన సేవకులు తన సేవకురాండ్ల యొక్క క్షేమమును చూసి ఏం చేస్తాడట దేవుడు? ఆనందపడతాడు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆయన ఆనందపడే దేవుడు కాదు. నీ దుఃఖంలో ఆయన కూడా దుఃఖపడతాడు. నువ్వు బాధల్లో ఉంటే ఆయన కూడా బాధపడతాడు. అయితే నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు క్షేమంగా ఉంటే మన దేవుడు ఏం చేస్తాడంట? ఆనందపడే దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనము అభివృద్ధి చెందడము అంటే దేంట్లో అభివృద్ధి చెందాలి? వెండి బంగారాలు సంపాదించుకోవడంలో అభివృద్ధి చెందాలా? ఆస్తులు సంపాదించుకోవడంలో అభివృద్ధి చెందాలా? దేవుని వాక్యం చెప్పే అభివృద్ధి ఏంటి? ఇది ఆత్మ సంబంధమైన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటుంది. మత్తయి సువార్తలో మనం చూస్తాము 6వ అధ్యాయము 31, 32 వచనాలలో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని ఏం చేస్తామంట? మనం చింతిస్తాం. చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని గురించి ఏం చేస్తారంట? చింత చేస్తూ ఉంటారంట. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు ఏం చేయాలంట? ఏం తినాలి, ఏం తాగాలి, వీటి గురించి చింత పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే నీ పరలోకపు తండ్రికి నీ గురించి అన్నీ, నీకు ఏది అవసరమో 33వ వచనంలో మనం చూస్తాము. అందులోనే 33వ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును, కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యమును, నీతిని, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏం తినాలి, ఏం తాగాలని ఈ చింత కాదు నీకు ఉండాల్సింది. ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆయన పరిశుద్ధతను గూర్చినటువంటి మొదట వాటిని మనం వెతకాలి అంట. దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలి, దేవుని నీతిని మొదట వెతికితే అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఎవన్నీ? నువ్వు ఏం తినాలనో, ఏం తాగాలనో అని ఏటి గురించి అయితే నువ్వు చింత చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీకు ఏమవుతాయంట? అనుగ్రహించబడతాయి. కాబట్టి అభివృద్ధి అనగానే శారీరకంగా కనబడేటువంటి ఏమంటారు, ఆస్తులు, బిల్డింగులు, డబ్బులు, సంపద, వీటి గురించే మనం అనుకుంటాము. కానీ దేవుని వాక్యము, దేవుడు చెప్తున్నటువంటి అభివృద్ధి ఏంటి అంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో మనం కొన్ని విషయాలు గమనిద్దాం. అభివృద్ధి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తున్నటువంటి పత్రికలో తన యొక్క కుమారుడైనటువంటి తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం నుండి ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుండా చూసుకో. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. సో కాబట్టి మనము మాదిరిగా ఉండవలసిన విషయాల యందు దేవుడు ఆనందిస్తాడు. ఏ విషయంలో మనం మాదిరిగా ఉండాలి? మాట విషయంలో, పవిత్రత విషయంలో, విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, ప్రవర్తన విషయంలో, మాటలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. సో కాబట్టి మాదిరిగా ఉండవలసిన విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అంటాడు. ఏ అభివృద్ధి కనబడనియాలే? నేను బంగారం కొనుక్కున్నాను, బంగారం మీదేసుకొని ఇక అది అందరికీ కనబడేటట్టు చూపించడం కాదు. లేదంటే ఒక మంచి విలువైన ఒక పట్టు చీర కొనుక్కొని ఏంది ఇక నాకే ఉంది ఇలాంటి పట్టు చీర ఎవరికి లేదని మన చీరలు చూపించుకోవడం కాదు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు అంటే నీ మాటలోనూ, నీ ప్రవర్తనలోనూ, నీ ప్రేమలోనూ, నీ విశ్వాసములోనూ ఇతరులకు మాదిరికరంగా నీవు ఉండాలి.
ఏం చూడాలంటే మన లోపట వాళ్ళు మనం వేసుకునే వస్తువులు కాదు, మనం ధరించుకునే బట్టలు కాదు, మనం సంపాదించుకున్న సంపద కాదు, కానీ మన మాట, మన ప్రవర్తన, మన ప్రేమ, మన విశ్వాసము ఇతరులకు ఎలా ఉండాలంట? మాదిరికరంగా ఉండాలి అంటాడు. ఆ అభివృద్ధి గురించి పౌలు భక్తుడు మరి తిమోతితోటి మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా జాగ్రత్త పడు అంటాడు. నీ యవ్వనమును గురించి అన్న దగ్గర ఈ 4 విషయాలు చెప్తా ఉంటున్నాడు. మాటలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను ఇతరులకు మాదిరికరంగా మనము నిలబడాలి అంట. సో కాబట్టి మనతోటి ఏది రాదు. రేపు పోయినప్పుడు ఏమైనా వస్తుందా? ఏమండి, మనం పోయేటప్పుడు ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. కానీ ఏమొస్తుందో తెలుసా? నీవు సంపాదించుకున్న మంచి నీతో వస్తుంది, నువ్వు ప్రవర్తించిన నీ ప్రవర్తన నీతో వస్తుంది, నువ్వు చూపిన ప్రేమ నీతో వస్తుంది. అందరు అంటారు ఏమని? చాలా మంచివాడు ఉండయ్యా, చాలా మంచిగా మాట్లాడేటోడయ్యా. మొన్న ఒక ఆంటీ గారు చనిపోయిండే రామన్నపేటలో, ఆమె జ్ఞాపకార్థ కూడిక అయింది. ఆ జ్ఞాపకార్థ కూడికలు అందరూ చెప్తా ఉన్నారు ఏమని? తల్లిగారు చాలా ప్రేమ చూపించేది, చాలా మంచిది, చాలా ఇలా ఉండే అలా ఉండే. ఆమె మంచితనం గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సో కాబట్టి పోయిన తర్వాత దేని గురించి మాట్లాడతారంటే, నువ్వు మంచోడు అయితే నీ మంచి గురించి మాట్లాడతారు, నువ్వు చెడ్డోడు అయితే నీ చెడుతనం గురించి మాట్లాడతారు. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు ఏమని? ఓ తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. ఏ అభివృద్ధి? నీ మాటలో అభివృద్ధి, నీ ప్రేమలో అభివృద్ధి, నీ విశ్వాసములో అభివృద్ధి. ఒకప్పుడు ఉన్నట్లుగా నీవు ఇప్పుడు ఉండకూడదు. హల్లెలూయా. నీ ప్రవర్తనలో అభివృద్ధి. ఒకప్పుడు ఎలా ప్రవర్తించావో ఇప్పుడు కూడా ఇంకా సంవత్సరాలు గడుస్తూ ఉన్న మన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోతే అది అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి నీవు చూపించాలి, మనుష్యులకు మాదిరికరంగా ఉండాలి అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అదే 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనంలో, అదే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. సార్, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎందుకంటే మన మాటలు సరిగా ఉండాలి అంట. మన హృదయం దేనితో నిండి ఉంటుందో మన నోరు కూడా అదే మాట్లాడుతుంది. లోపల ఏది ఉంటే బయటికి అదే వస్తుంది. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుము. ఏం సంపాదించుకోవాలట? ప్రేమను, విశ్వాసమును, ఓర్పును, సహనమును సంపాదించుకొనుడి అంటున్నాడు. సో మనం ఏం సంపాదించుకుంటాం? ఇహ సంబంధమైన అన్నీ సంపాదించుకుంటాం, కానీ మానసిక సంబంధమైనవి, మనసుకు సంబంధించినవి, హృదయానికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి సంపదలు, వాటిని సంపాదించుకోవాలి. ఏంటంట? మళ్ళీ చదువు. ప్రేమను, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుము. వీటిని వదిలేశారు అందరూ. ఏం చేశారంటే ఈ సంపాదించుకోవడం వదిలేసేసారు. క్షయమైపోయేటువంటి నశించిపోయేటువంటి వాటినేమో సంపాదించుకుంటున్నారు. శాశ్వత కాలం ఉండేటువంటి అక్షయమైన వాటిని మాత్రము విడిచిపెట్టేస్తున్నారు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ నీ అభివృద్ధి అందరికీ తేటగా ఏం కావాలన్నట? కనబడాలి. ఏ అభివృద్ధి? నీ మాట, నీ ప్రవర్తన, నీ విశ్వాసము, నీ ప్రేమ అందరికీ తేటగా కనబడాలి. హల్లెలూయా. సో దీనికోసం ఏం చేయాలంటే ప్రయాసపడాలి అంటాడు. రూతు బోయాజు పొలంలోనికి వెళ్ళి పరిగె ఏరుకుంటుంది. ఆమె బోయాజు చెప్పాడంట,
ఆ పొలంలో పనిచేస్తున్నటువంటి పని వాళ్ళకి చెప్పాడంట, ఆ రూతు అనే విధవరాలు వచ్చింది, ఆమె పరిగె ఏరుకుంటుంది, మీరు కొంచెం కోసేటప్పుడు కొన్ని ఏం చేయాలి, మీరు వదిలిపెట్టండి, విడిచిపెట్టండి అన్నాడు. విడిచిపెడితే ఈమె ఏం చేయాలి, దినమంతా ఏరుకోవాలి 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 ఏరుకోవాలి. మరి డైరెక్ట్గా ఇవ్వచ్చుగా, అమ్మ ఇవి తీసుకో అని చెప్పి డైరెక్ట్గా ఇవ్వచ్చుగా, డైరెక్ట్గా ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె కూడా దినమంతా ఏం చేయాలి, ప్రయాసపడాలి, ఏరుకోవాలి. మంచిని సంపాదించుకోవాలంటే మనం ప్రయాసపడాలి. కష్టపడితేనే మంచితనాన్ని మనము సంపాదించుకుంటాం. సో కాబట్టి ప్రయాసము ద్వారా ఆమె ఏం చేస్తుందంట, ఏరుకుంటుంది. రూతు గ్రంథంలో మనం చూస్తాం 2వ అధ్యాయము. ఎందుకు ఏరుకోవాలి, ఏది సరి అయినదో, ఏది మాన్యమైనదో, ఏది ఆహారము కానిదో దాన్ని ఎరిగి మనము దానిని ఏం చేయాలంట, ఏరుకోవాలి. మంచిని ఎలా సంపాదించుకోవాలి, ఏది మంచో ఏది చెడో మనము తెలుసుకొని దానిని అనుసరించినప్పుడే అది మనకు దొరుకుతుంది. 2వ అధ్యాయం 17వ వచనం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొని, అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలు ఆయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోకి వచ్చినప్పుడు ఆమె అత్త, సో కాబట్టి ఆమె ఏం చేసిందంట, పరిగె ఏరుకున్న దానిని ఏం చేసింది, దుల్లగొట్టిన తర్వాత ఆహారాన్ని, మట్టిని, రాళ్లను వేరు చేసి అవన్నీ ఒక దగ్గర పోయేగా ఎన్నైనాయట, తూమెడు యవలు అయినవి అంటాడు. అంటే ప్రయాసపడింది, కష్టపడింది కాబట్టి ఆమెకి ఆ తూమెడు దొరికినాయి. ప్రయాసపడకపోతే దొరకదు. సో అలాగే మన జీవితంలో మన అభివృద్ధి అనేకులకు తేటగా కనబడాలి అంటే మనం కొంచెం ప్రయాస పడాలి. ఆత్మ సంబంధమైన నీ యొక్క ఏమంటారు ప్రయాసము ఉన్నప్పుడే నీవు సంపాదించుకోగలవు మంచి పేరు. ఏం సంపాదించుకుంటున్నాము అనే విషయం కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్షేమాభివృద్ధికరమైన, మేలుకరమైన, ఆశీర్వాదకరమైన మాటలే మీ నోట రానివ్వుడి అంటాడు. ఎందుకంటే మాట బాగుంటే అన్నీ బాగుంటాయి. నీ మాట బాగలేకపోతే నీ చుట్టూ ఎవరు నీతో అంత మంచిగా ఉండలేరు. మన మాట మంచిగా ఉంటే అందరూ మనతో ఏమంట, హల్లెలూయా. నీ మాట బాగలేదనుకో, అందరు నిన్ను తృణీకరిస్తారు. ఇప్పుడు పౌలు తిమోతికి రాస్తే ఏమంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా జాగ్రత్త పడుము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన అభివృద్ధి అనేకులకు, అందరికీ తేటగా కనబడనియాలి. మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో మనము జాగ్రత్త పడాలి అనే విషయము మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మొదటి విషయం ఏంటంటే మాదిరికరంగా ఉండవలసిన విషయము. మనము మాదిరికరంగా ఉంటే అది మన అభివృద్ధి అని చెప్పి దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంకొకటి జాగ్రత్త పడవలసిన విషయము మనకు ఒకటి కనబడుతూ ఉంది ఇక్కడ. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. చాలు. సో కాబట్టి జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే చదవాలి, ధ్యానించాలి, చదివి ధ్యానించి దానిని ఇతరులకు ఏం చేయాలంట, బోధించాలి. సో కాబట్టి మనము మాదిరికరంగా మన అభివృద్ధి ఎక్కడ కనబడాలి అంటే చదువుటయందు, ధ్యానించుటయందు, బోధించుటయందు మన యొక్క అభివృద్ధి కనబడాలి. మొదటిది ఏంటిది, మన అభివృద్ధి తేటగా కనబడాలి. మన మాట విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన ప్రేమ విషయంలో, మన విశ్వాసం విషయంలో మన అభివృద్ధి కనబడాలి. రెండవది, మనము జాగ్రత్త పడవలసిన విషయం ఏంటి అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి, వినాలి, చదవాలి, దానిని ఇతరులకి ఏం చేయాలంట,
బోధించాలి. నువ్వు ఒక విషయం వింటున్నావు, ఆ విషయం నీకు అర్థమవుతుంది, ఇది కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? నీకు ఒక విషయం దొరికింది, ఆ విషయాన్ని నీ దగ్గరనే పెట్టుకుంటే లాభం లేదు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంట? ఇతరులకు దానిని చెప్పాలి. సో అలా చెప్పుటలో నీ యొక్క అభివృద్ధి ఉంటుంది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మనం విన్నది, చదివింది, ధ్యానించింది ఇతరులతో మనం ఏం చేయాలంట? పంచుకోవాలి. అందుకని దేవుని వాక్యం చెప్తాడు. యెహోషువతో దేవుడు అంటాడు, చదవండి అన్నమాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నీవు బోధించుటయందు ధ్యానించుటయందు తప్పిపోకూడదు అంటాడు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? ధ్యానించాలి. విన్న వాక్యాన్ని ధ్యానం చేయాలి. 1వ అధ్యాయం 8వ వచనం ధ్యానించాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథములోని నీవు బోధింపక, ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడాలి. దివారాత్రమును మనము జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవటంలో మనము జాగ్రత్తగా ఉండాలి అంట. ఒకటి మాదిరికరంగా ఉండాలి, రెండవది జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? దేవుని వాక్య ప్రకారము మనం నడుచుకునే విషయంలో, దేవుని వాక్యాన్ని వినే విషయంలో, ధ్యానించే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి అంటాడు. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ వచనంలో మనం చదువుతాం, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే దివారాత్రములు ధ్యానం చేస్తారో, చదువుతారో, ధ్యానిస్తారో వారేందంట? ధన్యులు అని ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు భక్తుడు అంటున్నాడు. దావీదు ఎవరు అంటే ఆయన రాజు. ఎవరైనా చెప్పండి, దావీదు ఎవరు? దావీదు ఎవరు? ఒక రాజు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలను ఏలుతున్న, ఒక దేశాన్ని ఏలుతున్నటువంటి ఒక రాజు. ఆయన అంటున్నాడు ఏమని అంటే, దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ఒక రాజుగారు ఎంత బిజీగా ఉంటారు? ఆయనకు తీరువాటం ఉంటుందా? ఓ రాజు చాలా బిజీగా ఉంటాడు, కానీ ఆయన ఏం చేస్తాడంట అంటే దివారాత్రములు దేవుని వాక్యాన్ని, అంటే దేవుడు మనకు 24 గంటలు సమయం ఇచ్చాడు. రాజుగారికి 24 గంటలే, మనకు 24 గంటల సమయమే. కానీ రాజుగారికి కొంచెం ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయనకు సమయం దొరకదు. కానీ మనకు ఎప్పుడు చాలా సమయం దొరుకుతుంది మనకి దేవుని గురించి ఆలోచించడానికి, దేవుని వాక్యం గురించి ఆలోచించడానికి మనకు సమయం ఉంటుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. దేవుని వాక్యమును ధ్యానించే విషయంలో మనం ఏం చేయాలట? జాగ్రత్తగా ఉండాలి. ఇక 3వ విషయం మనం చూస్తే, అదే 1 తిమోతి 4వ అధ్యాయం 14వ వచనంలో మనము నిర్లక్ష్యము చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, మనం మాదిరికరంగా ఉండాలి. రెండవది, మనము జాగ్రత్తగా ఉండాలి. మూడవది, మనము అలక్ష్యముగా చేయకూడని, నిర్లక్ష్యము చేయకూడని విషయము మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం, పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచనము వలన మీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును నిర్లక్ష్యము చేయకూడదు, అలక్ష్యము చేయకూడదు అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేయగలరు, కొంతమంది చదవగలరు, కొంతమంది సువార్త చెప్పగలరు, కొంతమంది పాడగలరు, కొంతమంది బోధించగలరు. అందరికీ ఏదో ఒక తలాంతు ఉంటుంది. కొంతమంది మాట్లాడగలరు. అయితే అది దేవుడు మీకు ఇచ్చినటువంటి వరము అంట. కొంతమంది పుట్టుకతోటే ఒక టాలెంట్ కలిగి ఉంటారు. హల్లెలూయా. అది దేవుడిచ్చిన వరము. ఆ వరాన్ని నువ్వేం చేయకూడదట? నిర్లక్ష్యం చేయకూడదు అంటాడు. పాడగలిగిన వాడు పాడాలి, ఆడగలిగిన వాడు ఆడాలి, మాట్లాడగలిగిన వాడు మాట్లాడాలి, బోధించగలిగిన వాడు ఏం చేయాలంట?
బోధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఎవ్వరూ తక్కువ కాదు. నాకొచ్చేది నీకు రానంత మాత్రాన నువ్వేం తక్కువ కాదు. నీకొచ్చేది నాకు రానంత మాత్రాన నేనేం తక్కువ కాదు. నేను ఒక దాంట్లో స్పెషల్, నువ్వు ఒక దాంట్లో స్పెషల్. నువ్వు ఒకటి చేయగలవు, నువ్వు చేయగలిగింది నేను చేయలేను, నేను చేయగలిగింది నువ్వు చేయలేవు. అంతేగాని నేను చేయగలిగింది వాడు చేయట్లేదు కాబట్టి వాడు తక్కువ నేను ఎక్కువ అనుకోవడానికి లేదు. యవ్వని ప్రత్యేకత వానికి ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి నీకు ఏ ప్రత్యేకత ఉందో ఆ ప్రత్యేకతని నీవు నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నాడు. ఒక యజమాని తన పని వాళ్ళందరికీ ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 10 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి పోయాడంట. దూరదేశం పోయాడు ఆయన. నేను మరలా వచ్చినప్పుడు నేను లెక్క అడుగుతాను అని అన్నాడు. ఆ మాట చదువుదామా? సో కాబట్టి ఆ 1 తలాంతు తీసుకున్నవాడు 10 తీసుకున్నవాడేమో 10 సంపాదించాడంట, ఇంకా 10 సంపాదించాడు. 5 తీసుకున్నవాడు ఇంకా 5 సంపాదించాడు. కానీ 1 తీసుకున్నవాడు ఏం చేశాడంట? తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టాడంట. వాడికి ఇవ్వబడిన తలాంతుని వాడు ఏం చేశాడంటే పాతి పెట్టేశాడు. దేవుడు అన్నాడంట, ఎందుకు పాతి పెట్టావు నువ్వు? ఆ యజమాని అడిగాడు, ఎందుకు పాతి పెట్టావు నువ్వు? సావుకారుల దగ్గర పెడితే నేను వచ్చి వసూలు చేసుకుంటుంటే, ఎవరికైనా అప్పిస్తే నేను వచ్చి వసూలు చేసుకుంటుంటే. కాబట్టి మన తలాంతుని మనం ఏం చేయొద్దంట? పాతి పెట్టొద్దు. ఏదో ఒక రకంగా దేవుడు మనకిచ్చిన తలాంతుని మనం ఏం చేయాలంట? వాడాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. సో కాబట్టి మన తలాంతుని మనము వాడాలి. మన అభివృద్ధి తేటగా కనబడాలి. ఎక్కడ అంటే నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో నువ్వు ఏమంటారు నిర్లక్ష్యం చేయకూడని విషయాలు, నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉండవలసిన విషయాలు, నీ మాట ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఫలానా అక్కలాగా నేను ఉండాలి అనిపించాలి, ఫలానా అక్కలాగా నేను ప్రవర్తించాలి, నేను మాట్లాడాలి అని. ఇది మాదిరికరమైన విషయాలు. తర్వాత జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? దివారాత్రములు ధ్యానం చేయాలి. మూడో విషయం ఏంటంటే దేవుడు నువ్వు ఏ విషయములో ఏది నువ్వు చేయగలవో, ఏ తలాంతు, ఏ సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చాడో దానిని భూమిలో పాతిపెట్టినట్లుగా నీవు ఉంచకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనము చూస్తే విశ్వాసులు సంఘానికి సంబంధించిన విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. మనస్కరించుము, అభ్యాసము చేయాలి, సాధకము చేయాలి, ప్రయత్నం చేయాలి. అప్పుడే మనము ఈ 3 విషయాలని మనం నెరవేర్చగలం మన జీవితంలో. సో కాబట్టి 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 2 వరకు మనం చూస్తే, ప్రియుడా, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయబడినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాలలో ఏమవుతావంట? వర్ధిల్లుతావు అంట. సో కాబట్టి దేవుడు అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలంటే ఫస్ట్ ఏం వర్ధిల్లాలి? ఎక్కడ మనం వర్ధిల్లాలి? మన ఆత్మలో వర్ధిల్లాలి అంట. నీ హృదయము వర్ధిల్లితే, నీ హృదయములో నీవు సరిచేయబడితే, నీ హృదయములో నీవు బాగుపడితే బయట కూడా బాగుపడతాం. హల్లెలూయా. అందరు నాకే చూడండి, హల్లెలూయా. సో కాబట్టి లోపల బాగుపడితే బయట కూడా ఏమవుతాము? బాగా అయిపోతాము. అందుకని ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లితే నీవు అన్ని విషయాలలో ఏమవుతావంట? వర్ధిల్లుతామంటాం. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము చాలామందిని, ధనవంతులైనటువంటి భక్తులను మనం చూస్తాం. అబ్రహాము ధనవంతుడు, యోసేపు ధనవంతుడు, దావీదు ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు. ఎలా అయ్యారు అంటే మొదట వారి ఆత్మలు వర్ధిల్లినవి, ఆ తర్వాత వారు శారీరకంగా వర్ధిల్లినట్లుగా
మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఆత్మీయులందరూ కూడా ధనవంతులుగానే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక తరం యొక్క నీతి మరో తరానికి కొన్ని తరాల వరకు ఆ నీతి ఉంటుంది అంట. నువ్వు నీతిగా నడుచుకుంటే, భక్తిగా నడుచుకుంటే నీ తర్వాత వచ్చే తరాలు ఆశీర్వదించబడతాయి. మనం ఈ తరములో మంచిగా ఉంటే వచ్చే తరాలు బాగుపడతాయి అనే విషయము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయ. తండ్రుల యొక్క నీతి పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. తండ్రుల యొక్క నీతి పిల్లలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి నీవు ఎంత నీతిగా ఉంటే నీవు అంతగా నీ తర్వాత వచ్చే తరాలకి ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వెంత భక్తిగా ఉంటే, ఎంత విశ్వాసంతో ఉంటే ఈ తరంలో వచ్చే తరము నిన్ను బట్టి, నీ నీతిని బట్టి నెక్స్ట్ జనరేషన్ దీవించబడుతుంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో మనం వర్ధిల్లాలి? 3వ వచనం చదువు. అందులోనే 3వ తిమోతి 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి. సో కాబట్టి ఏ విషయంలో మనము అభివృద్ధి చెందాలి అంట, వర్ధిల్లాలి అంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టాలి. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద మన మనసు పెట్టి నీవు సత్యమును అనుసరిస్తున్నావు కాబట్టి, ప్రియుడా నీవు సత్యమును అనుసరిస్తున్నావు కాబట్టి నీవు వర్ధిల్లుతున్నావు అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి పౌలు గాయి అనేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లినది కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఎందుకు నీవు వర్ధిల్లుతున్నావు అంటే నీవు సత్యమును అనుసరిస్తూ సత్యమును గూర్చినటువంటి సాక్ష్యము నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీవు వర్ధిల్లుతావు అనే మాట మనకిక్కడ కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి దేవుని గూర్చినటువంటి విషయంలో మనము వర్ధిల్లాలి, ఆధ్యాత్మిక విషయంలో వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన విషయాల మీద మన మనస్సు పెట్టాలి. మరొక లేఖన భాగం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గనులవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానము నందు అభివృద్ధి పొందాలి. ఎక్కడ అభివృద్ధి పొందాలంట? దేవుని విషయమైన జ్ఞానమునందు నీవు అభివృద్ధి పొందాలి అంటున్నాడు. ఒకటి, సత్యమును అనుసరిస్తూ సత్యమును గూర్చిన సాక్ష్యము మన జీవితాల్లో కలిగి ఉండాలి. రెండవది, దేవుని గూర్చినటువంటి జ్ఞానమందు నీవు అభివృద్ధి పొందాలి అంటే జ్ఞానుల సహవాసం చేయాలి, గురువుల సహవాసం చేయాలి, దైవజనుల సహవాసం చేయాలి. అప్పుడు నీవు దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో వర్ధిల్లుతావు. వేరే సహవాసాలు కలిగి ఉండి దేవుని గూర్చిన జ్ఞానములు నీవు వర్ధిల్లాలంటే నీవు ఎన్నడూ వర్ధిల్లలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. మనము ఆత్మ సంబంధమైన విషయంలో వర్ధిల్లాలి. ఏ విషయంలో? సత్యమును అనుసరించే విషయంలో వర్ధిల్లాలి, దేవుని గురించిన జ్ఞానం విషయంలో మనం వర్ధిల్లాలి. 2వ తెస్సలోనికి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్ములను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీరు విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందుచున్నారు అంటాడు. ఎక్కడ అభివృద్ధి పొందుతున్నారట? ఏ విషయంలో? విశ్వాసములో అభివృద్ధి పొందుతున్నారు, దేవుని గురించిన జ్ఞానం విషయంలో అభివృద్ధి పొందుతున్నారు, సత్యమును అనుసరించుట విషయంలో అభివృద్ధి పొందుతున్నారు. సో కాబట్టి నీ అభివృద్ధి అందరికీ తేటగా
కనబడాలి. అంటే నువ్వు విశ్వాసంలో అభివృద్ధి పొందితే ఆ విశ్వాస సంబంధమైన అభివృద్ధి అందరికీ కనబడాలి. నువ్వు దేవుని జ్ఞాన విషయంలో నువ్వు అభివృద్ధి పొందితే అది ఇతరులకు కనబడాలి. నువ్వు సత్యమును అనుసరిస్తున్న విషయంలో అభివృద్ధి పొందితే సత్యమును గూర్చిన సాక్ష్యముని జీవితంలో నీవు కలిగి ఉంటావు. లోక సంబంధమైన అభివృద్ధి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి అనే రెండు విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒక లైట్ వెలగాలంటే ఏదో ఒక స్విచ్ వేయాలి. ఆ స్విచ్ ఎక్కడుందో అది చూసి వేస్తేనే లైటు వెలుగుతుంది. స్విచ్ దొరకకుండా ఎక్కడెక్కడనో వెతికితే నువ్వు ఎక్కడ ఏది నొక్కినా కాదు, దాని స్విచ్ ఎక్కడుందో చూసి అది నొక్కితేనే వెలుగుతుంది. అలాగే మన యొక్క అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది అన్నమాట. దేవుని విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఏం కావాలంటే అభివృద్ధి చెందాలి. అభివృద్ధిలో ఆనందించే దేవునితో మనం నడవాలి. మన అభివృద్ధిలో ఆనందపడే దేవునితో మనం ఏం చేయాలంట, మనం విశ్వాసముతో మనము నడవాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకనే తన సేవకుల క్షేమమును చూసి ఆనందపడే దేవుడు అంట. తన భక్తుల అభివృద్ధిని చూసి చెప్పండి, తన భక్తుల అభివృద్ధిని చూసి దేవుడు ఏం చేస్తాడట, ఆనందపడతాడు. కాబట్టి నువ్వు అభివృద్ధి చెందాలి. ఎక్కడ? నీ మాట, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, నీ ప్రేమలో నువ్వేం కావాలి, అభివృద్ధి చెందాలి అంటాడు. సత్యమును అనుసరించే విషయంలో, నీ సత్య ప్రవర్తన విషయంలో సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆనందపడతాడు. దేవుని గురించిన జ్ఞానములో నీవు అభివృద్ధి చెందినప్పుడు దేవుడు ఆనందపడతాడు. తర్వాత నీ విశ్వాసములో అభివృద్ధి చెందినప్పుడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుట, దాని యందు దేవుడు ఏం చేస్తాడంట, ఆనందపడే దేవుడు. కనుక దేవా, నా యందు నీవు ఆనందపడే రీతిగా నా మాటలు, నా ప్రవర్తన, నేను ప్రేమించే విషయంలో, విశ్వాసం ఉంచే విషయంలో నేను అభివృద్ధి చెందినట్లుగా నీ కృప దయచేయి నాయనా అని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న మాట ఒకరినొకరు తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆత్మ సంబంధమైన అభివృద్ధిపై మన మనస్సు పెట్టాలి. డబ్బులను గురించి మనం ఒక ఆలోచన కలిగి ఉన్నాం. ఆస్తులు సంపాదన విషయంలో మనసు కలిగి ఉన్నాం. వెండి బంగారములు సంపాదించాలని మనసు కలిగి ఉన్నాం. కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి గురించి నీకు మనస్సు ఉందా? సత్యమును అనుసరించాలనే మనస్సు ఉందా? సత్య ప్రవర్తన నీవు కలిగి ఉన్నావా? దేవుని గూర్చిన జ్ఞానము విషయంలో నీవు అభివృద్ధి పొందుతున్నావా? విశ్వాసం విషయంలో నీవు అభివృద్ధి పొందుతున్నావా? లేదా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మనం ఉన్నామా? మనల్ని మనము పరీక్షించుకుందాం. నువ్వు ప్రయాసపడాలి. మంచి పేరు సంపాదించుకోవాలి అంటే ప్రయాసపడాలి. రూతు బోయాజు పొలములో తాను ప్రయాసపడుతూ పరిగె ఏరుకుంటుంది. నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? దేవా, ఇదిగో నీ కృప దయచేయి. అత్యంత కృపగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అన్న మాటను బట్టి మా అభివృద్ధి యందు నీవు ఆనందపడే దేవుడవని నీ లేఖనాల్లో చూస్తున్నాం. లోక సంబంధమైన అభివృద్ధి కాదు కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి మేము కలిగి ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి. గతములో ఉన్నట్లుగా మా మాటలు ఇప్పుడు ఉండకుండా, గతములో మేము ప్రవర్తించినట్లుగా మరలా అలాగున మేము ప్రవర్తించకుండా, ప్రేమ చూపే విషయంలో, విశ్వాస విషయంలో మేము వర్ధిల్లునట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. క్షేమాభివృద్ధికరమైన, సమాధానకరమైన మాటలే మా నోట వచ్చినట్లుగా సహాయము చేయండి నాయన.
తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. మేము నిర్లక్ష్యము చేయకూడని విషయాలు, మేము కరముగా ఉండవలసిన విషయాలు, మేము జాగ్రత్త పడవలసిన విషయాలు మా ముందు నిలవబెట్టినావు. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సత్య ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యము పొందుటకు, మిమ్మలను గూర్చిన జ్ఞాన విషయంలో మేము వర్ధిల్లడానికి, మా విశ్వాస విషయంలో మేము వర్ధిల్లడానికి నీ కృపను అనుగ్రహించుమని కూడి ఉన్న నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.